Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. నందమూరి బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ షోతో ఫేమస్ అయిన మరుగుజ్జు శివలాల్ గారు సమాజంలో బతకడానికి ధైర్యం ఒక్కటే అర్హత. ఆయనకి టీవీ షోలలో అవకాశాలు ఇప్పిస్తామంటూ ఎంతో మంది ఆయనను మోసం చేశారు. రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్న ఇంటిని కూడా ఆయన అమ్ముకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అన్స్టాపబుల్ తర్వాత మీరు చాలా టీవీ షోస్ లో కనిపిస్తారు అనుకున్నాం, కానీ ఆ తర్వాత ఎక్కడా మీరు స్క్రీన్ మీద లేరు. కారణం ఏంటి? ఏం జరిగింది? జనరల్గా ఆఫర్స్ వచ్చాయి, అంటే జెన్యున్ ఆఫర్సా ఫేక్ ఆఫర్సా తెలియదు. అమౌంట్ తీసుకొని నా దగ్గర స్క్రీన్ సెట్లు అవన్నీ ఉన్నాయి, కన్వర్జేషన్స్ కూడా తీసుకుని తర్వాత కొద్ది రోజుల తర్వాత ఒక 10-15 డేస్ సమ్ డేస్ తర్వాత వాళ్ళు నన్ను బ్లాక్ చేయడము. అంటే నాకు గత ప్రభుత్వంలో సీఎంని కల్పిస్తా అని చెప్పి 2-3 లక్షలు తీసుకున్నారు పిఆర్ఓలు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నందమూరి బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ షోతో ఫేమస్ అయిన మరుగుజ్జు శివలాల్ గారు మీలో చాలా మందికి తెలిసే ఉంటారు. ఆ తర్వాత ఆయనకి టీవీ షోలలో అవకాశాలు ఇప్పిస్తామంటూ ఎంతో మంది ఆయనను మోసం చేశారు. రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్న ఇంటిని కూడా ఆయన అమ్ముకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శివలాల్ గారు. ప్రభుత్వం ఒక్క అవకాశం ఇస్తే మరుగుజ్జుల కోసం డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేస్తానంటున్న శివలాల్ గారితో మాట్లాడదాం. నమస్తే శివలాల్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారండి? బాగున్నాను. అన్స్టాపబుల్ తర్వాత మీరు చాలా టీవీ షోస్ లో కనిపిస్తారు అనుకున్నాం, కానీ ఆ తర్వాత ఎక్కడా మీరు స్క్రీన్ మీద లేరు. కారణం ఏంటి? ఏం జరిగింది? జనరల్గా ఆఫర్స్ వచ్చాయి, అంటే జెన్యున్ ఆఫర్సా ఫేక్ ఆఫర్సా తెలియదు. ఆఫర్స్ వచ్చాయి, కొన్ని ఇప్పిస్తామని చెప్పారు వాళ్ళు. కొంతమంది ఏంటంటే కంపల్సరీ ఆఫర్స్ రావాలంటే ఎంతో కొంత పేమెంట్ చేయాలని చెప్పి వీళ్ళందరూ నన్ను అప్రోచ్ అయ్యి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. అమౌంట్ తీసుకొని నా దగ్గర స్క్రీన్ సెట్లు అవన్నీ ఉన్నాయి, కన్వర్జేషన్స్ కూడా తీసుకుని తర్వాత కొద్ది రోజుల తర్వాత ఒక 10-15 డేస్ సమ్ డేస్ తర్వాత వాళ్ళు నన్ను బ్లాక్ చేయడము. తర్వాత ఇంకా కొంతమంది అయితే ఇంకా టైం పడుతుంది, షెడ్యూల్ ఆల్రెడీ అయిపోయింది, ఇంకా 2 మంత్స్ పడుతుంది, 3 మంత్స్ పడుతుంది, అట్లా ఇయర్స్ చేశారు. అలా జరుగుతూ ఇక నాకు అప్పటికి అర్థమైపోయింది, నా నెంబర్ అన్ని బ్లాక్ చేసేసారు. ఇప్పుడు నేను ఎక్కడ కాంటాక్ట్ చేయలేకపోతున్నాను. వాళ్ళ అంటే నాకు ఒకటి అర్థం కాదు, ఒక పేరెంట్స్ పేరు చెప్పి వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలని చెప్పి 10,000 రూపీస్ తీసుకున్నాడు. నెక్స్ట్ డే కాల్ చేస్తాను చెప్పాడు, మల్లెమల్ల టీవీకి పిలిపిస్తున్నాడు. ఈ రోజు వరకు నేను పోలే. ఇక్కడ నేను మల్లెమల్ల టీవీకి అప్రోచ్ అయితే కూడా మాకు ఎంట్రన్స్ ఇవ్వట్లేదు. మేము ఎవరిని కలవాలి చెప్పండి, పంపిస్తామని. అక్కడ ఎవరో నాకు తెలియంది ఎలా, ఇప్పుడు ఆయన ఎవరో కూడా తెలియదు. జస్ట్ కాల్ చేసి ఒకసారి కలిసిన తర్వాత చేస్తే ఎలా అని నాకు ఒకటి అర్థం. మాలాంటి వాళ్ళు ఎందుకు మోసం చేస్తారో అర్థం కాదు. మీకు అవకాశాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, అంతేగాని మీరు డబ్బులు ఇస్తారా ఇవ్వరా పక్కన పెడితే షో పరంగా. అంటే నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ కావాలని నేను షో ద్వారా బయటకు రావాలనుకుంటున్నాను. కానీ మాలాంటి వాళ్ళతో మోసం చేస్తే మీకు ఏమొస్తుంది? నా డబ్బు నేను ఎంతో 10,000 అంటే నాకు ఒక దాదాపు 15 డేస్ జీతం అండి. నా ఫ్యామిలీ ఎలా బతకాలి? ఇలా చాలా జరిగినాయి. దాదాపు ఇప్పుడు ఒక 20 లక్షల దాకా నేను అప్పులు ఉన్నాయి. ఇప్పటికీ అవి కట్టలేక పరిస్థితిలో నేను ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. మీరు చెప్పిన ఇంతకుముందు ఇల్లు అది నా డ్రీమ్ హౌస్ అండి. ఇప్పటికీ అది కలుసుకుంటే నాకు ఏడుపు వస్తుంది, ఎందుకంటే నా ఫ్యామిలీ రోడ్డు మీద పడ్డది. నాకు అందుకే గత ప్రభుత్వం ఏమో నేను క్వశ్చన్ చేస్తే ట్విట్టర్ ద్వారా అది ద్వారా క్వశ్చన్ చేస్తే నా జాబ్ తీసేశారు. ఒరిజినల్ నాకు ఒక పర్మనెంట్ జాబ్ ఉండే. నేను ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా ప్రజలకు చెప్తే గత ప్రభుత్వ ఐటీ మినిస్టర్ కొన్ని క్వశ్చన్స్ చేసినప్పుడు నేను దానికి ట్విట్ చేస్తే ఇదంతా ఫేక్ అని నేను ఒక లైవ్ షోలో చూపిస్తే ఒక ప్రైవేట్ ఛానల్లో నాకు బెదిరింపు కాల్ వచ్చి నన్ను జాబ్లోకి పిక్ పడేశారు ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుంచి. ఇలా ఎక్కడికి పోయినా నాకు ఏదో ఒక విధంగా అంటే నేను గొంతెత్తి నేను మా వికలాంగుల గురించి దివ్యాంగుల గురించి పోరాడుతున్నా. మీరు ఎక్కడ రాజకీయ నాయకులు ఎలా ఉన్నారంటే మేము ఇంత చేస్తున్నాం, ఇంత చేసి గోరంత చేసి కొండంత చూపిస్తున్నారు. అది మా దగ్గర దాకా అందుతలేదు. కొన్ని కోట్ల బడ్జెట్, 4 కోట్ల బడ్జెట్ అని బడ్జెట్లో చెప్తున్నారు వికలాంగుల కోసం దివ్యాంగుల కోసం అని. మా దగ్గరికి అయితే ₹1 రావట్లేదు. మాకు కావాలని చెప్పి కొట్లాడుతున్నాను. మాకేమైనా ఉపాధి కావాలి, మాలాంటి వాళ్ళు ఎలా సర్వే కావాలి, మాలాంటి ఓట్లు కావాలి. కానీ మేము ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడేమో మా ఇంటి చుట్టూ తిరుగుతారు. మేము గెలిచిన తర్వాత మాకు అపాయింట్మెంట్ దొరికాయి. అపాయింట్మెంట్ కావాలి అంటే అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో ప్రాసెస్ చెప్పారు. మా పరిస్థితి ఏంది? నేను ఒకటే చెప్తాను ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి, మీకు మా దివ్యాంగుల గురించి పట్టింపు అవసరం లేదంటే మా ఓటు మీరు అడగకండి, మా దివ్యాంగుల ఓట్లు అన్నీ రద్దు చేయండి. భూమికి 3 అడుగులు ఉన్న మీరు ఆ తర్వాత జీవితంలో విజేతగా నిలిచారు, చక్కగా చదువుకున్నారు. నాకు తెలిసి మరుగుజ్జుల్లో డిగ్రీ చేసిన వారు మీరే అనుకుంటా. 2004లో డిగ్రీ అయింది. అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉండే.
ఆయన బ్రతుకుంటే నా జీవితం కొద్దిగా డిఫరెంట్ ఉంటుండే. నేను చాలాసార్లు కలిసినప్పుడు, అప్పుడు మేము కొట్లాడినప్పుడు ఇట్లా నాకు పేరు వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి చేసిన డిగ్రీ వ్యక్తిని. నేను డిగ్రీ బీకామ్ చేశాను. ఆ టైంలో కలిసినప్పుడు కొద్దిగా ప్రాబ్లం ఉండి ఇది అయిపోయి ఎలక్షన్ టైం అయిపోయి నీకు మంచి జాబ్ ఇస్తా అని చెప్పారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా తను విమాన ప్రమాదం చనిపోయినప్పుడు ఇక నా జీవితం మొత్తం తారుమారైపోయింది. ఎవ్వరి అండ కోసం ఎదురు చూడకుండా మీ అంతటా మీరు ఎదిగారు. చక్కగా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకునేవారు, పెళ్ళైంది, చక్కగా కొడుకున్నాడు, సొంత ఇల్లు కట్టుకున్నారు, కారు కొనుక్కున్నారు. కానీ ఇప్పుడు చూసినప్పుడు మీదంతా పరిస్థితులు తారుమారైనట్టుగా కనిపిస్తోంది. అంటే ఒకప్పుడు మీ ఇంటికి వచ్చేసి మీ డ్రీమ్ హోమ్ని చూపిస్తూ హోమ్ టూర్స్ చేశారు, మీ గురించి సక్సెస్ స్టోరీలు వేశారు అందరూ. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎందుకు ఇలా మారాయి? అంటే ఏమైందంటే ఇప్పుడు నాకు ఒక జాబ్ అయిన తర్వాత ఇక నాకు ఎవరు జాబ్ ఇవ్వడం మానేస్తారు. ఎందుకంటే నేను అంతకుముందు కూడా ప్రైవేట్ జాబ్ గురించి రాకన్నా ముందు కూడా జాబ్ గురించి ట్రై చేస్తే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా అప్రోచ్ అయినా కానీ నా పర్సనాలిటీ నాకు ఎవరు జాబ్ ఇవ్వట్లేదు. ఒక కథ నా ఫ్రెండ్ ద్వారా నా టాలెంట్ చూసి నాకు జాబ్ ఇచ్చారు. ఆ జాబ్ను కూడా పొలిటికల్ ప్రెజర్ వల్ల తీసేసిపించారు. ఇప్పుడు నాకు జాబ్ లేదు, నేను ఎలా బతకాలి, సర్వే ఎట్లా కావాలి. అందుకని సినిమా ఆఫర్స్ గురించి ఇప్పుడు అన్స్టాబుల్ ప్రోగ్రామ్ వల్ల ఫేమస్ అయినా అన్స్టాబుల్ సినిమా ఆఫర్స్ గురించి తిరుగుతున్నాను. వాళ్ళు చాలామంది నా నెంబర్ తెలుసుకొని నాకు అవకాశం ఇస్తామని చెప్పారు. అది నిజమే కావచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైనా మాకు కాల్ చేసి ఇట్లా అవకాశం ఇస్తాము అంటే వాళ్ళు ఇక నేనేంటంటే కొద్దిగా ఎవరికైనా సరే హెల్ప్ అవుతుంది కదా, నాకైతే అవకాశం వస్తుంది కదా అని ఉద్దేశం చేసిన. కానీ అదేంటంటే 1000 నుంచి పోయి లాక్ దాకా అయిపోయింది పరిస్థితి గట్లా. దానివల్ల కొద్దిగా తారుమారయ్యి వాళ్ళ అప్పులన్నీ నా మీద పడ్డాయి. అప్పుడు నేను ఎలా తీసుకోవాలి? 20 లక్షల అప్పులు ఎందుకు అయ్యాయండి? అంటే నాకు గత ప్రభుత్వంలో సీఎంని కల్పిస్తా అని చెప్పి 2-3 లక్షలు తీసుకున్నారు పిఆర్ఓలు. ఇట్లా చాలామంది ఉన్నారు. ఇప్పుడు అందరి పేర్లు చెప్పలేను. ఇప్పుడు రీసెంట్లీ ఒక శాటిలైట్ ఛానల్లో దాన్ని ఒక డైరెక్టర్ కూడా నాకు ఆ ప్రోగ్రామ్ ఛాన్స్ ఇప్పిస్తా అని చెప్పి తను డబ్బులు తీసుకున్నాడు. తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఏంది ఇంకా ఇప్పిస్తారని అడిగితే జీ తెలుగు యాజమాన్యంతోనే చెప్పి జీ తెలుగు డ్రామా జూనియర్స్ అని అట్లా ఈటీవీ ఇట్లా ఎన్ని ఛానల్స్ అన్ని ఛానల్స్లలో ఎవరినో కొన్ని పరిచయం చేసి నాకు చాయ్ పని కావాలి, నాకు ఎంతో కొంత ఇవ్వాలి మనం కంపల్సరీ, వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పి అట్లా చేసుకుంటే అది ఇక పెరగకుండా పోయింది. అట్లా నేనంటే ఊపుతో ఉన్నాను, ఈరోజు కాకుండా ఏ పన్నా సాధిస్తామని ఉద్దేశంతో చేసేసరికి అది ఇక ఇక్కడ దాకా వచ్చేసరికి నాకు ఏం చేయాలని అర్థం కాక ఇల్లు అమ్మేసి మళ్ళీ కిరాయి ఉంచుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదే బాధ అనిపిస్తుంది. ఒకటిగా అంటే బ్యాడ్ టైం వస్తే ఎట్లా వచ్చిందంటే ఒక జాబ్ పోయినందుకు ఫిక్స్ ఇన్కమ్ పోయేసరికి ఎటు పోవాలని అర్థం కాలేదు. అట్లా అయ్యో, ఎలా తీరుస్తారు ఇప్పుడు ఈ అప్పులన్నీ? ఇక దేవుడు చేయాలి, అంతగా ఏదో ఒకటి మళ్ళీ సాధించాలి, అంత ఏదో ఒకటి చేయాలి, అదే ప్రయత్నం చేస్తున్నాను. దాని తర్వాత అంటే ఒక 1 year కింద కూడా నేను చాలా చేశాను. ఇక ఎందుకు బతికి అనిపించింది. కానీ ఈ ఫ్యామిలీని నాకు ఏంటంటే అంత అప్పుడు కూడా అదే ప్రాబ్లం ఉండే. ఎందుకంటే నాకేమన్నా అయితే నా ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చింది, ఇప్పుడు కిరాయికి ఉంటుండే. అప్పుడు నా సొంత ఇల్లు ఉండే, ఏదైనా ఒకటి ఒక నీడా అని ఉంటుండే. ఇప్పుడు నీడా కూడా లేదు పరిస్థితి. ఇప్పుడు ఎలా బతకాలో కూడా అర్థం కావట్లేదు. ఇది నాకు ఒకటి ఏంటంటే మాలాంటి వాళ్ళు మోసం చేస్తే మీకు ఏమొస్తుంది, అసలు ఎందుకు చేస్తారో అర్థం కాదు. మేము తిరిగి కొట్టలేమన్నా లేకుంటే తిరిగి అడగలేమన్నా తెలియదు ఇక మాకు. అది మీలాంటి దివ్యాంగులకి సాయం చేయాల్సింది పోయి మోసం చేసి మీ కష్టాన్ని లాక్కోవడం అంటే నిజంగా వాళ్ళు మనుషులేనా అని అనిపిస్తుంది. అందులో ఓజీలో అవకాశం ఇస్తే 60,000 తీసుకున్నాడు. అయ్యో, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అవకాశం షూటింగ్ స్టార్ట్ అయ్యకుండా ముందు ఓపెనింగ్లో జర్మనీలో ఒక షూట్ ఉండే, దాని డీటెయిల్స్ నాకు పంపించారు. అది నిజమా అబద్ధమా నాకు కూడా తెలియదు. 60,000 తీసుకున్నాడు. గత 6 రోజుల నుంచి వరకు వేరు. వాళ్ళ అసిస్టెంట్ తను కూడా మాట్లాడాలి, కన్ఫర్మ్ అయింది. నాకు అంటే డ్రెస్సింగ్ కూడా సెట్ చేశారు, అన్నీ చేశారు. తర్వాత కథం గోల్ అయిపోయాడు. మీకు వీళ్ళందరూ నన్ను మోసం చేస్తున్నారు, అవకాశాలు నిజంగా వస్తాయా అని ఎప్పుడు అనుమానం రాలేదా? ఎందుకు ఇలా అందరినీ నమ్ముతూ పోయారు మీరు? అనుమానం అంటే కొద్దిగా పోయేసరికి నిజం అనుకుంటాము, తర్వాత కలుస్తారు చేస్తారు, ఇలా కాదు రేపు కాదు ఇప్పుడు అంటే కొద్దిగా నేను తొందరగా నమ్ముతా. అది నేను వాళ్ళు మోసం చేస్తారని తెలుసుకునే వరకు నా చేయి దాటిపోతుంది ఆ పరిస్థితి. అది చాలా బాధాకరం. మీ కారు కూడా భలే ఉంటుంది, డ్రైవింగ్ బాగా చేస్తూ ఉంటారు. ఎలా మీకు డ్రైవింగ్ మీద ఇంత ప్యాషన్ ఎలా వచ్చింది? ఇంత ధైర్యంగా ఎలా డ్రైవ్ చేస్తూ ఉంటారు? డ్రైవింగ్ బాగానే చేస్తాను. డ్రైవింగ్ మీద ప్యాషన్ ఎలా అంటే ఈ యూబర్ ఓలా వల్లనే. ఇప్పుడు నేను బయటకు వెళ్తుంటే యూబర్ ఓలా క్యాబ్స్ బుక్ చేస్తుంటే నన్ను వల్గర్ కామెంట్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళు నేను కూర్చున్న ఫ్యామిలీతో పోయినప్పుడు ఈయన ఇట్లున్నాడు, మరుగుజ్జు, పుట్టివాడు, అది అని నన్ను ఎలా చేస్తే నేను ఎందుకు డ్రైవింగ్ నేర్చుకోకూడదని ఒక ఆలోచనతో డ్రైవింగ్ నేర్చుకున్నాను. డ్రైవింగ్ నేర్చుకుంటే కూడా చాలా ఇబ్బంది పడ్డా. ఇప్పుడు ఎంత ఇబ్బంది పడ్డా, ఎందుకంటే డబ్బులు ఇబ్బందులు పడ్డా. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క డ్రైవింగ్ స్కూల్కి నేను అప్రోచ్ అయ్యాను, నేను డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే. వాళ్ళు ఏమంటారు, నీకు నేను డ్రైవింగ్ నేర్పలేము, ఎందుకంటే వాళ్ళ కారు నాకు కంఫర్టబుల్ ఉండదు, నా అడ్జస్ట్మెంట్ ఉండదు, నా కారు వాళ్ళు నడిపేలేదని అని చెప్పారు. అయితే నేను ఒక లాస్ట్కి తిరిగి ఒక ఫ్రెండ్ని అడిగాను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఇస్మాయిల్ అని,
జగన్ అని, వాళ్ళిద్దరు కలిసి నాకు నేర్పించిన లైసెన్స్ కూడా పోతే కూడా ఆర్టీఓ వాళ్ళు కూడా లైసెన్స్ ఇవ్వమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఎథిక్స్ ఉన్నాయి, ఇంత హైట్ ఉంటేనే ఇవ్వాలి లేకుంటే ఇవ్వద్దని. నేను మళ్ళీ కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని మాలాంటి వాళ్ళకి అందరికీ ఇప్పుడు లైసెన్స్ ఇస్తున్నారు. నా ద్వారానే కేరళలో ఒక ఆమెకి హార్మ్స్ లేవు, తనకు వచ్చింది లైసెన్స్, కాళ్ళతో నడిపిస్తుంది తను కూడా. ఓకే. ఇప్పటి నుంచి అందరికీ మా దివ్యాంగులకి లైసెన్స్ వచ్చింది. ఆ ఒక్క ఇన్స్పిరేషన్తోనే ఇప్పుడు నాకంటే మా ఫ్రెండ్స్ నేర్పారు, మీలాంటి ఫ్రెండ్స్ నేర్పించారు. అందరికీ అంత నేర్పించలేడు కదా. ఇప్పుడు నాకంటే చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, మేము కూడా డ్రైవింగ్ నేర్చుకుంటామన్నా. నాకు ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మాకు ఎక్కడికి పోయినా అందరూ మమ్మల్ని ఎట్లా అంటే ఎలక్షన్ టైంలో కానీ ఇప్పుడు షోల వల్ల కానీ ఒక జోకర్లాగా వాడుకుంటున్నారు. వాళ్ళ అవసరాలు తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత ఒక ఛాయ్ వేయగలిగా తీసి పక్కన పడతారు. మాకు పోలిస్తే కలవరు మళ్ళీ వాళ్ళు. మీకు ఎవరో షో మందని చెప్తారు, మీకు హెల్ప్ చేస్తాము, మీకు ఏమైనా అవకాశం ఉంటే రండి మా దగ్గరికి, 24/7 డోర్స్ ఓపెన్ ఉంటాయని చెప్తారు. పోతే మమ్మల్ని 24/7 కాదు కదా, వాళ్ళ గేట్లో కూడా ఎంటర్ కానిగారు. అదే పరిస్థితి. అయితే నేనేమనుకుంటాను, మాలాంటి వాళ్ళకి ఎలా బతకాలి ఇప్పుడు? ఎందుకంటే మెయిన్ అంటే మన దగ్గర ఉన్నారు. చాలామంది పేరెంట్స్ ఎందుకు భారమని చెప్పి చనిపోయే పరిస్థితికి వచ్చారు. కొంత చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. వాళ్ళందరికీ నేను ఉపాధి కల్పించాలి. నేను ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టి వాళ్ళందరికీ డ్రైవింగ్ నేర్పించి ఇప్పుడు యూబర్ ఓలానే ఒక దివ్యాంగుల క్యాబ్ పెట్టాలని నా ఉద్దేశం. దానికి నేను గత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసినా, ఇప్పటి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసినా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. వాళ్ళకేం లాభం లేదు. వాళ్ళందరి దగ్గరికి పోయినా, ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యే పేరు చెప్పదలుచుకోలేదు, ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయినాను, నాకు ఇట్లా డ్రైవింగ్ స్కూల్ పెట్టాలనుకుంటున్నా, నాకు ఒక 1000 స్క్వేర్ యార్డ్ ఓపెన్ ల్యాండ్ కావాలి, మీ దగ్గర చాలా ఉంటాయి కదా పార్క్స్ కానీ ఎనీథింగ్ కానీ, అన్యూజబుల్ అయినా పర్లేదు, నేను ఒక ట్రాక్ వేసుకొని అనిపిస్తా అని చెప్తే మాకేం బెనిఫిట్ అంటాడు. నాకేం వస్తుంది మీకు ఇవ్వడానికి చెప్పండి. నేను సీఎంని కలిపి అని చెప్తే ఉట్టిగా కలవడానికి బిజీ ఉంటాడని చెప్పిన. ఇమ్మీడియట్లీ ఒక చిన్న గేమ్ ఆడిన, ఒక ప్రాజెక్ట్ ఉన్న దగ్గర ఇంత 100 crores వస్తుంది కల్పిస్తామంటే ఇమ్మీడియట్లీ ఇచ్చినాడు, ఇప్పుడే పోదామన్నాడు. నేను 5 నిమిషాలు అడిగిన, 10 నిమిషాల ముందు నేను ఇట్లా అడిగి చెప్తాను అంటే ఈ 100 crores ప్రాజెక్ట్ అనగానే మీకు ఎందుకు వచ్చిందంటే దాంట్లో వాళ్ళకి లాభం ఉంటుంది. లాభాన్ని పని చేయాలట, లాభాన్ని పని చేయాలంటే నాకేం లాభం? నేను ప్రతి ఒక్క దివ్యాంగుకి ఫ్రీగా నేర్పిద్దాం అనుకుంటాను డ్రైవింగ్, నేనేం ఉపాధి లేకుండా. ఎందుకంటే నేను వాళ్ళకి ఉపాధి కలిపి, ఎందుకంటే ఒక దివ్యాంగుని బాధ దివ్యాంగులకు తెలుసు కాబట్టి నేను వాళ్ళకు ఒక సెల్ఫ్ ఉపాధి ఇచ్చి వాళ్ళకు క్యాప్స్ క్రియేట్ చేసి, చేతులు లేని వాళ్ళకి, కాళ్ళు లేని వాళ్ళకి చేతులు కాడిచ్చేది, కాళ్ళు నాలాంటి హైట్ ఉన్న వాళ్ళకి పెడల్స్ పైకి లేపి ఇలా 3 టైప్స్ మాడిఫై చేసి నేను వాళ్ళకి డ్రైవింగ్ నేర్పించి క్యాప్స్ ఇచ్చి సెల్ఫ్ ఉపాధి యూజ్ అనుకుంటా. అది గవర్నమెంట్ చేయలేదా మరి? మాకున్న ఐడియా గవర్నమెంట్కి రాదా? గవర్నమెంట్కి ఏంటంటే ఉపాధి ఇస్తే యాడ డెవలప్ అవుతాడు అని చెప్పి ఏదో ఒక పింఛన్ ఇచ్చేస్తాడు, 4000 రూపాయలు ఇచ్చి బతకనంటే. హైదరాబాద్లో 4000 రూపాయలు చేయకపోతే ఒక రూమ్ కిరాయి సింగిల్ రూమ్ తీసుకోవడం 10,000 రూపాయలు. ఎలా బతారు ఒక ఫ్యామిలీతో మరి? శివలాల్ గారు, అసలు ఇప్పుడు మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? మాలాంటి దివ్యాంగులకు ఉపాధి కావాలి, మేము ఏమైనా చేయాలనుకుంటే మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు నాకు డ్రైవింగ్ స్కూల్ కావాలి, దాని ద్వారా ఎంతోమంది దివ్యాంగులకు బాగుపడతారు. మేము దేనికి సెట్ కామా? ఏదైనా అంటే మీకు సెట్ గారు అంటారు. మీరు అవకాశం ఇవ్వండి, ఎట్లా సెట్ అయితే. ఇప్పుడు నాకు డ్రైవింగ్ రాదని చెప్పి దాదాపు హైదరాబాద్లో ఉన్న ట్విన్ సిటీస్ 120 డ్రైవింగ్ స్కూల్ నాకు డ్రైవింగ్ రాదని చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరికీ డ్రైవింగ్ నేను చేసి చూపించి గిన్నిస్ బుక్ రికార్డ్, లిమ్కా బుక్ రికార్డ్, డాక్టరేట్ ఇవన్నీ వచ్చినాయి. ఎలా వచ్చినాయి మరి? సాధించని చూపించారు. మీరు అవకాశం ఇచ్చి చూడండి కదా. మాలాంటి దివ్యాంగులకి ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఒక అవకాశం ఇవ్వండి, ఒక్కొక్క కేటగిరీలో పెట్టండి. వాళ్ళకి ఉన్న క్వాలిఫికేషన్స్ బట్టి వాళ్ళకు ఉన్న డిపార్ట్మెంట్లలో జాబ్స్ ఇవ్వండి. ఒక 1 year కాంట్రాక్ట్ బేసిస్ ఇవ్వండి. వాళ్ళు చేయగలుగుతారు, చేయగలరు తెలుస్తుంది కదా. గవర్నమెంట్కి పేరు వస్తుంది, మాకు కూడా ఉపాధి దొరుకుతుంది, అన్నీ అవుతాయి కదా. అది చేయలేక ఓన్లీ పింఛన్ ఇస్తాము, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాము. ఏడిస్తున్నారు ఏంటి ఇల్లు? మా దివ్యాంగులకు ఒక ఇల్లు ఇచ్చింది చూపించండి. ఒక డబుల్ బెడ్రూమ్ లేదు, ఏది లేదు. ఎలా బతకాలి మేము మరి? ఎక్కడికి ఉన్న ప్రైవేట్ జాబ్లోకి పోతామంటే మమ్మల్ని చూసి మీకు జాబ్ లేదని చెప్పి ఇట్లా నూకు పడేస్తారు. ఎక్కడ అలవ్ లేదు. మరి ఎలా బతకాలి మేము? అందరం కలిసి చనిపోవడేమన్నా? అసలు ఇప్పుడు మా దేవుడు ఉన్నాడంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? మీరే మనుషులే, మనతోటి మనుషులే మమ్మల్ని ఒక మనిషిలాగా చూస్తలేరు. మరి ఎలా అండి బతకడం ఎలా చెప్పండి? ఒకప్పుడు మీరు ఎంతో కాన్ఫిడెన్స్తో ఉండేవాళ్ళు, ఎంతో సంతోషంగా కనిపించేవాళ్ళు. ఇప్పుడు చూసినప్పుడు మీలో ఎంతో ఆవేదన కనిపిస్తోంది. నేను చచ్చిపోతే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనే దాకా కూడా పరిస్థితులు వచ్చేసాయి. ఇక మీదట ఏం చేయాలనుకుంటున్నారు? మళ్ళీ మీ జీవితాన్ని కొత్త ట్రాక్లోకి ఎలా తీసుకువెళ్ళాలనుకుంటున్నారు? ఏదో ఒక విధంగా కష్టపడి ఇలానే చేస్తూ ఎవరో ఒకరు ఉండకపోరా, ఎవరో ఒక సాయం చేయకపోరా అనే ఉద్దేశంతోనే బతుకుతున్నాను. నా మీద నాకు మన ద్వారం అయితే ఉంది. కిందనో మీదనో పడి నేను లేస్తాను. ఇలా కాకుండా ఇంకో 1 yearకో 2 yearకో ఏదో ఒక రోజు పక్కా లేస్తాను. లేచి నేను మళ్ళీ నేనేందో నిరూపించుకుంటానండి. ఇప్పుడు అర్థమైంది అంటే పరిస్థితి ఏంటంటే ఎవరైనా నిజంగా వచ్చి కూడా అవకాశం ఇస్తా అంటే కూడా అది నిజమా అబద్ధమా నమ్మలేని పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఆవు పులి కథలేగా అయిపోయింది. పులి వచ్చిందంటే ఎవరు నమ్మలేని పరిస్థితి ఇప్పుడు అది అయింది. నిజంగా వచ్చి ఎవరికి అవకాశం ఇస్తానా కానీ ఇప్పుడు అర్థమైందంటే అవకాశం చేతిదాకా వచ్చేదాకా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు, ఎవరిని నమ్మకూడదని ఒక గుణపడం మీద వచ్చింది.
ఒకప్పుడు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్న మీరు ఇప్పుడు ఇలా బాధలో ఉండడం అనేది నిజంగా మమ్మల్ని ఆవేదనకు గురి చేస్తోంది. అన్ని రోజులు ఒకేలా ఉండవు. నిజంగా మీకు సాయం చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరు కూడా మీ దగ్గర నుంచి డబ్బులు ఆశించరు. ఇవాళ కాకపోయినా రేపైనా పరిస్థితులు మళ్ళీ అనుకూలించవచ్చు, మీకు మళ్ళీ మంచి రోజులు రావచ్చు. మీరు ఎప్పట్లాగే ధైర్యంగా కాన్ఫిడెన్స్ తో ఉండండి. మేము కూడా మళ్ళీ మిమ్మల్ని పాత శివలాల్ గారి లాగా చూడాలి అని అనుకుంటున్నాం. మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ శివలాల్ గారు.